చాలా కాలం క్రితం దండకారణ్యంలో శ్వేతవర్ణ మహర్షి అనే గొప్ప ఋషి నివసించేవాడు. ఆయనకు 13 మంది శిష్యులు ఉండేవారు. వీరు మహాజ్ఞానులు కానీ అమాయకులు. స్త్రీ పురుష భేదం తెలియని నిష్కల్మష హృదయం కలవారు. ఒక పౌర్ణమి రాత్రి వారు ఔషధ మూలికలు సేకరించేందుకు అడవిలోకి వెళ్ళారు. చంద్రకాంతిలో మెరిసే అరుదైన మూలికలు సేకరించడానికి అర్ధరాత్రి దాకా అక్కడే గడిపారు. ఇదే సమయంలో గంధర్వలోకంలో నివసించే చంద్రలేఖ తన స్నేహితులతో కలిసి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఓ అందమైన సరస్సును చూసింది. వెన్నెలలో మెరిసే ఆ సరస్సులో ఆడుకోవాలని అనుకుని భూమికి వచ్చి తన వస్త్రాలు ఒడ్డున ఉంచి జలకాలాట మొదలుపెట్టారు. అదే సమయంలో ఋషి శిష్యులు కూడా ఔషధాలు సేకరిస్తూ సరస్సు ఒడ్డుకు చేరారు. వారు అమాయకంగా చంద్రలేఖను చూశారు. కానీ ఆమె దాన్ని అపార్థం చేసుకుని కోపంతో వారిని శపించింది. ఓ మూర్ఖులారా, మీరు జీవితాంతం వెర్రివాళ్లుగా మారి బుద్ధిహీనులుగా పేరు తెచ్చుకుంటారు అని శపించింది. ఆ శాపం తెలుసుకున్న గురువు చంద్రలేఖ దగ్గరికి వచ్చి, ఓ చంద్రలేఖ, నా శిష్యులు అమాయకులు. నీ శాపం అన్యాయంగా ఉంది. కాబట్టి నువ్వు మానవ లోకంలో పుట్టి ఓ శివభక్తుడైన చంద్రవర్మని పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే నీ శాపం తొలగిపోతుంది. శ్వేతవర్ణుడు శిష్యుల్ని ఓదార్చి వారిని పరమానందయ్య గురువు ఆశ్రమానికి పంపుతాడు. అక్కడే వారి జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. లోభం, అపార్థం జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతాయి. ప్రతి పరిస్థితిని నిశితంగా అవగాహన చేసుకోవాలి. ఈ కథ మీకు నచ్చిందా? పూర్తి కథ కావాలంటే కింది కామెంట్ ద్వారా అడగండి. మరిన్ని మంత్రముగ్ధం చేసే కథలు మా ఛానల్లో ఉన్నాయి. వాటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.